పలు అంతర్జాతీయ సంస్థలు వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి తెలంగాణలో తమ కార్యాలయాలు ప్రారంభించడానికి ముందుకు వచ్చాయి. ప్రముఖ హెల్త్ టెక్ సంస్థ రాయల్ ఫిలిప్స్, ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్, యూనిలివర్, సౌదీ అరేబియాకు చెందిన ఎక్స్పర్టైజ్ వంటి సంస్థలు తెలంగాణతో భాగస్వామ్యం అయ్యేందుకు ఆసక్తి కనబర్చాయి. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనడానికి దావోస్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం కీలక సమావేశాలు నిర్వహించింది. వివిధ రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు ఈ సమావేశాల్లో పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. తొలుత ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ చైర్మన్ అలోన్ స్టోఫెల్ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. వ్యవసాయం, వాతావరణ మార్పులకు సంబంధించిన ఇన్నోవేషన్ స్టార్టప్లకు సహకారాలపై విస్తృతంగా చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్ ఇన్నోవేషన్తో పాటు హెల్త్ టెక్, అగ్రిటెక్, సైబర్ సెక్యూరిటీ, ఏరోస్పేస్ వంటి సాంకేతిక రంగాల్లో తెలంగాణ స్టార్టప్లకు ఇజ్రాయెల్ మద్దతు ఇవ్వడంతో పాటు భాగస్వామ్యం పంచుకోవాలని చర్చల్లో నిర్ణయించారు. ఏఐ రంగంలో తెలంగాణతో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రముఖ హెల్త్ టెక్ సంస్థ రాయల్ ఫిలిప్స్ ఆసక్తి కనబర్చింది. హైదరాబాద్ లో నాలెడ్జ్ హబ్ ఏర్పాటు అవకాశాలపై కూడా చర్చించేందుకు ముందుకు వచ్చింది. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చింది. వ్యవసాయం, వాతావరణ మార్పులు, పట్టణ కాలుష్య సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం అవుతామని తెలిపింది.